హాయ్ వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం శారీస్ చూడడానికి వచ్చేసామండి సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ. ఈ రోజు శారీస్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. వారు ఎలాంటి శారీస్ చూస్తారో ఇప్పుడు చూద్దాం. అరుణ గారు ఎలాంటి శారీస్ చూపిస్తున్నారు, ఎలాంటి కలెక్షన్? ఓకే అండి, ఫస్ట్ సారీ వచ్చేసి మనకి రెడ్ అండ్ గోల్డెన్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. రెడ్ విత్ గోల్డ్ షేడ్. రెడ్ ఇది వచ్చేసి మనకు జూట్ అనేది ఫ్రిల్స్ లో మొత్తం తీసుకుంటారు అండి, రెడ్ కలర్ మీద. దీంతో కూడా ఏంటంటే మనకు సన్నటి లైన్ స్టైల్లో డిజైన్ తీసుకుంటారు అనమాట. చిన్న చిన్న షెల్ఫ్ లైన్స్ వస్తూ ఉంటాయి. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు నెట్టెడ్ బోర్డర్స్ కంటిన్యూగా ఇచ్చారు అనమాట. ఇదంతా కూడా మనకు బోర్డర్స్ తీసుకొని గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి గోల్డెన్ లో కూడా మనకు ఫ్యాన్సీ లేస్ అనేది ఒకటి కంటిన్యూగా ఇచ్చారు. మధ్య మధ్యలో నెట్టెడ్ మీద అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అనేది చిన్న బంచ్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఒక రోలో 2 ఇచ్చారు, మళ్ళీ 1, 2 ఇట్లా ఆపోజిట్ లో వచ్చాయి అనమాట. మనకంతా కూడా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి బోర్డర్ మీద. ఇలా శారీ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. మళ్ళీ మనకు ఇక్కడ షోల్డర్ నుంచి చూసినట్లయితే జూట్ నెట్ ఇస్తారండి. దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ స్టైల్లో మొత్తం అంతా కూడా ఫిల్అప్ చేస్తారు అనమాట. పై బార్డర్ వచ్చేసి మనకు కింద జస్ట్ మనకు చిన్న బార్డర్ ఇచ్చారు కదా, అదే బార్డర్ మనకు షోల్డర్ నుంచి అనేది సేమ్ ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ వచ్చింది. గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు. బార్డర్ ఏదైతే గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసి మళ్ళీ మనకు హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు అనమాట. ఓకే, చాలా షైనింగ్ కూడా ఉంది, బాగుంటుంది. దీంట్లో ఏమైనా కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో మనకి ఇది డిజైనర్ పీసెస్ అండి, మనకి 1 పీసెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, 1 పీస్. మరి ప్రైస్ ఎలా ఉంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుంది. 3200. చాలా నైస్ గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ సారీ అండి. మొత్తం మనకు ఫాలింగ్ నెట్టెడ్ లోనే మనకి ఏంటంటే స్టిఫ్ కాకుండా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట. దీనికి వచ్చేసి పైన వచ్చేసి చిన్న గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. దాని నుంచి మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లవర్ బంచెస్ అనేది కూడా ఏంటంటే మనకు మక్మల్ క్లాత్ మీద తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్ రోజ్ ఫ్లవర్ తీసుకున్నారు, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ 3 కలర్స్ తోటి మనకు డిజైన్ చేశారు. ఈ రోజ్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ లో ఇచ్చేసి జస్ట్ మనకు ఇన్నర్ లైన్ లో అంతా కూడా వెల్వెట్ యూస్ చేస్తారు. మధ్యలో మాత్రం మనకు వెల్వెట్ క్లాత్ మీద ఫ్లవర్ డిజైన్ అనేది మనకు సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ బార్డర్ తీసుకున్నారు, గోల్డెన్ బార్డర్ మనకు 2 బోర్డర్స్ అనేది ఇచ్చారనమాట. పళ్ళు పాటలో వచ్చినప్పటికి మనకి హెవీగా వస్తాయండి. మనకు ఫ్రిల్స్ లో చూసినప్పటికీ సగం వరకే వస్తాయి, హాఫ్ వరకే ఇస్తారనమాట. పళ్ళ పాటు చూసినట్లయితే మళ్ళీ మనకు ఈ బంచెస్ అనేది చాలా హెవీగా చాలా దగ్గర ఇస్తూ ఉంటారు అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది, 2300 రూపీస్ కి సారీ. ఇంత డిజైనర్ పీస్ కూడా ప్రైస్ వచ్చేసి కేవలం 2300 రూపీస్ అండి. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ లో తీసుకున్నారు అనమాట, అంటే బేబీ పింక్ కలర్స్ లో తీసుకొని ఇదంతా కూడా మనకు ప్లెయిన్ గా ఇస్తారు. బోర్డర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు నెట్టెడ్ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు లీఫ్ లాగా వర్క్ ఇచ్చారు. మొత్తం ఒక ట్రీ స్టైల్లో మనకు గోల్డెన్ వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ మనకు 3 బంచెస్ లాగా మనకు గోల్డెన్ లైన్స్ లో ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మళ్ళీ మనకు వెల్వెట్ తోటి ఫ్లవర్స్ ఇచ్చి దీంట్లో కూడా ఏంటంటే మనకు ఒక టెంపుల్ డిజైన్ లాగా సారీ మొత్తం ఇలాగే వస్తుందండి. పైన వచ్చేసి మళ్ళీ మనకు షోల్డర్ కి వచ్చినప్పటికి ఈ బార్డర్ అనేది మళ్ళీ మనకు కింద ఏదైతే మనకు 2 బోర్డర్స్ పైన ఒకే బార్డర్ తోటి షోల్డర్ పార్ట్ ఇచ్చేసారు. పళ్ళు ఎండింగ్ కూడా అలానే వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే మనకు బ్లౌజెస్ అనేది 2 బ్లౌజెస్ తీసుకుంటారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు, ఇంకోటి వచ్చేసి మనకు సారీలో వచ్చిన బ్లౌజే ఇస్తారు. ఇది వచ్చేసి మనకు పార్టీ వేర్ కి మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సారీ సింపుల్ గా ఉండి బ్లౌజ్ హెవీగా కావాలి అన్న వాళ్ళు ఇలా యూస్ చేసుకోవచ్చు. లేదు మనకు సింపుల్ గా కావాలి అనుకుంటే కూడా ఇంకొకటి మనకు సేమ్ మనకు ప్లెయిన్ లోనే ఇచ్చేస్తారు అనమాట. ఇలా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూలో ఇస్తారు. ఓకే, నైస్ అండి. దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? దీంట్లో మనకు 5-6 కలర్స్ ఉన్నాయి. రేంజ్ కూడా మనకు చాలా రీజనబుల్ గా ఉందన్నమాట. 2900 రూపీస్ కి ఇంత డిజైనర్ విత్ బ్లౌజ్ శారీ 2900 ఓన్లీ. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఈ శారీ. మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2900 అండి. మరి ఇలాంటి శారీని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. అలాగే వీరికి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి కుకట్పల్లి వివేకానంద కాలనీలో అండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఫాలింగ్ క్లాత్ కదండి, ఫాలింగ్ లోనే వస్తుంది. ఇదంతా కూడా మనకు జూట్ అనేది ఇస్తారనమాట. దీంట్లో కూడా మనం చూసినట్లయితే బ్రాసో స్టైల్లో తీసుకుంటారు కానీ జూట్ క్లాత్ మీద ఇస్తారు. ఇదంతా కూడా మనకు ప్రింటెడ్ టైప్ లో డిఫరెంట్ గా తీసుకుంటారు అనమాట. ఒకటి వచ్చేసి డిఫరెంట్ గా వచ్చేస్తుంది. దీంట్లో అంతా కూడా మనకి ఇలా
డిజిటల్ టైప్ లో ఇచ్చారు. కింద బార్డర్స్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు దీంతో అంతా కూడా డిజిటల్ అనేది కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ బంచెస్ లాగా మనకు డిజైన్ చేసి దాంతో కూడా మనకు లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ మీద ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారనమాట. పల్లో నుంచి కొంచెం డిఫరెంట్ చేస్తారనమాట, కొంచెం పీచ్ కలర్ యాడ్ చేస్తారు. చాలా ఇది కూడా మనకు డిజిటల్ స్టైల్లోనే తీసుకుంటారు. ఇది కూడా మనకు క్రాస్ టెంపుల్స్ లాగా మనకు ఒకటి వచ్చేసి పీచ్ అండ్ ఆరెంజ్ షేడ్ లో తీసుకుంటారు, ఇంకో రోలోనే అలానే కంటిన్యూ చేస్తారు అనమాట. ఈ బంచెస్ కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ బంచెస్ అనేది కూడా మనకు చాలా డిఫరెంట్ గా తీసుకుంటారు. సారీ కట్టుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది. పల్లో కూడా కొంచెం డార్క్ కలర్ ఇచ్చేసారు, గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పల్లోలో ఆరెంజ్ తీసుకున్నారు కదా, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. దీంట్లో వచ్చేసి మనకు ప్రింటెడ్ స్టైల్లోనే ఇచ్చారనమాట. బార్డర్ వచ్చేసి సేమ్ మనకి సారీ. దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే ప్రింట్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే అండి, మరి ఈ సారీ ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1200 రూపీస్ కే వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉందండి పీస్, ఎక్కడా కూడా ఇలాంటి పీస్ కనిపించదేమో. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి. ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకో సారీ చూపించండి. ఈ సారీ వచ్చేసి మళ్ళీ మనకు బచ్చిల్ పండు కలర్ లో వస్తుంది. ఇదేంటంటే మనకు కోరాలోని ఫాలింగ్ కోరా వస్తుంది అనమాట. బార్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే పెద్ద పెద్ద ట్రీస్ మనకు డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా ట్రీస్ కి అంతా కూడా ఏంటంటే ఒకటి గోల్డెన్ ఇచ్చారు, మళ్ళీ ఒకటి వచ్చేసి సిల్వర్ ఆల్టర్నేట్ గా ఇచ్చారు. బార్డర్స్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు పైన సింగిల్ గా ఒకే బార్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డెన్ ఇట్లా ఆల్టర్నేట్ బాక్సెస్ స్టైల్లో తీసుకున్నారు అనమాట, లైన్స్ డిజైన్స్ టైప్ లో. పళ్ళు వచ్చేసి దీనికి పళ్ళలో వచ్చేసి మనకు జస్ట్ ఒక గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చేసారండి, చిన్న బంచ్ స్టైల్లో గోల్డెన్ అనేది ఇచ్చేసారనమాట. బ్లౌజ్ కూడా మనకు అలానే గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఓకే, కలర్స్ ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? దీంట్లో కలర్స్ మనకు 4-5 కలర్స్ ఉన్నాయి. ఓకే అండి, మరి ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి 1800 రూపీస్. 1800 లైక్ పట్టులా ఉంది, చాలా బాగుందండి సారీ వచ్చేసి. మరి సారీ ప్రైస్ వచ్చేసి 1800 ఓన్లీ అండి. ఇది వచ్చేసి మనకు యాష్ కలర్ లో తీసుకున్నారు. యాష్ కలర్ లో జూట్, నెట్టెడ్ లో జూట్ అనేది చాలా రేర్ గా వస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఏంటంటే మనకు పింక్ బోర్డర్స్ అనేది తీసుకున్నారనమాట. పైనుంచి మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు. కింద నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు మిడిల్ అంతా కూడా ఈ ప్రింటెడ్ అనేది యాష్ కలర్ మీద గోల్డెన్ బాంచెస్ అనేది ఇచ్చారు. అక్కడక్కడ కూడా ఏంటంటే మనకి ఈ జూట్ అనేది బ్లాక్ మీద మనకు స్ట్రైప్స్ లైన్స్ టైప్ లో మనకు డిజైన్ చేశారనమాట. ఈ బంచెస్ కూడా ఏంటంటే మనకు చాలా డిఫరెంట్ గా మనకు లీఫ్ వర్క్ టైప్ లో తీసుకున్నారు. బంచ్ అనేది కూడా మ్యాంగో మోటీ స్టైల్లో దగ్గరగా మనకు గ్యాప్ లేకుండా చాలా దగ్గరగానే వస్తుంటాయి. సారీ మొత్తం దగ్గరగానే ఫీల్ అవుతుంటాయి. కింద బార్డర్ కొంచెం డిఫరెంట్ చేశారనమాట. పై బార్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు కదా, కింద బార్డర్ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చి దానిపై నుంచి ఇదంతా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. చిన్నది మనకు ఎగ్జామ్ లో వచ్చేసి గోల్డెన్ బార్డర్ అనేది యాడ్ చేశారు. దానిపై నుంచి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద ఒకటి వచ్చేసి వేవ్ ఇచ్చారు, ఒకటి గోల్డెన్ వేవ్, ఇంకోటి వచ్చేసి మనకు పింక్ వేవ్ ఇచ్చారు అనమాట. దీనికి పల్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ పల్లో అనేది ఇచ్చారు. బార్డర్ లో ఏదైతే యూస్ చేసామో అదే విధంగా మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చేసేసి మొత్తం మనకు ఒక 10 ఇంచెస్ వరకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకు ఏంటంటే ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది యూస్ చేసిన బార్డర్ ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకున్నారు. బ్లౌజ్ సారీ అయితే దానికి కొంచెం థిక్ గా ఇచ్చారు బ్లౌజ్ కాబట్టి. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది ఇచ్చారు అనమాట. మనకి కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా ఇచ్చారు, లేదనుకున్నా కూడా జస్ట్ మనకి ఇలానే కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి దీంట్లో కలర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? దీంట్లో అంటే మనకు ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ లో అయితే ఉండవండి, డిఫరెంట్ డిజైన్స్ లోనే మనకు కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తే చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి, బాగుంది చాలా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 5750. ఓకే అండి, చూసారు కదండి, చాలా డిఫరెంట్ శారీ అండి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉందండి. మరి దీని ప్రైస్ వచ్చేసి 5750 అండి. మరి ఇలాంటి శారీని మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. అలాగే వీరికి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి, కుకట్పల్లి వివేకానంద కాలనీ. ఇది వచ్చేసి మనకు 2-in-1 గా యూస్ చేసుకోవచ్చు అండి. హాఫ్ శారీ కానీ మనకు ప్లెయిన్ వచ్చిన చోటు ప్రింట్ కావాలన్నా పల్లో కలర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది 2 sides మనకు సేమ్ బార్డర్స్ అనేది ఇస్తారనమాట. 2-in-1 గా యూస్ చేసుకోవచ్చు. మనకి హెవీగా కావాలి అనుకున్నప్పుడు పల్లో ఇలా వస్తుంది, మనకి లేదు సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇది పల్లో చేసుకుని అది ఫ్రిల్స్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎలా అంటే ఒకసారి అలా ఒకసారి ఇలా కూడా డిఫరెంట్ వేరియేషన్ కనిపిస్తుంది 2 sarees లాగా. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ లో తీసుకున్నారు, బేబీ పింక్ కలర్ లో. బార్డర్ వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ బార్డర్ ఇచ్చేసేసి చిన్న గోటపత్తి లేస్ ఇచ్చారనమాట. దీనికి గోల్డెన్ గోటపత్తి. కింద బార్డర్ కూడా అలానే కంటిన్యూలో ఇచ్చారు. ఓకే, పైన ఏదైతే ఇచ్చారో కింద కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు.
క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది, ఫాలింగ్ క్లాత్, జార్జెట్ లో. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు షిమ్మర్ లో ఇచ్చారనమాట, గ్రీన్ కలర్ మీద. దీంతో అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్స్ అనేది ఇచ్చారు, ఫ్లోరల్ గా మొత్తం ఆల్ ఓవర్ ఇలానే కంటిన్యూ లో వస్తూ ఉంటుంది. ఓకే, సో ప్యాచెస్ అనేవి కింద పైన సేమ్ ప్యాచెస్ ఇచ్చారు. ఓకే, అంటే ఇది మనకి ఇప్పుడు ఏంటంటే ఇది పల్లో దగ్గర వస్తుంది, ఇది ఫ్రిల్స్ వస్తుంది కదా మనకి. ఇలా ఒక 2 times అలా తీసుకున్నా కూడా మళ్ళీ ఇలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇది పల్లో వేసుకోవచ్చు, అది ఫ్రిల్స్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మళ్ళీ మనకి బ్లౌజ్ తీసుకున్నారనమాట. అంటే ఇప్పుడు మనకు ఫుల్ కాంట్రాస్ట్, ఇది హాఫ్ పట్టు మీద క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు, హాఫ్ పట్టు స్టైల్లో. దీనికి బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ సాటిన్ బార్డర్ అనేది కంటిన్యూ ఇచ్చిన బార్డర్ ఇచ్చేసారు. కాస్ట్ కూడా మనకి 1350కే వస్తుంది. 1350 చూస్తే కనుక 2 sarees ని ఒకే సారీగా చేసేసారండి. మరి ఈ సారీ ప్రైస్ కూడా మీరు 1350 అని చెప్తున్నారు. చాలా బాగుందండి పీస్. మరి వ్యూవర్స్ మీరు కనుక దీన్ని ఇమీడియట్ గా కొనాలి లేదా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ప్రజ్ఞా సారీస్ ని. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ సారీ ఎల్లో కలర్ అయితే ఇదంతా కూడా మనకు జూట్ లోనే తీసుకుంటారు. ఇది నెట్టెడ్ జూట్ వస్తుంది అనమాట. దీంట్లో మనం చూసినట్లయితే పింక్ కలర్ బార్డర్స్ తీసుకుంటారు. ఇదంతా కూడా మనకు మస్టర్డ్ షేడ్ లో తీసుకుంటారు అనమాట. ఇది హాఫ్ వరకు మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు ఈ ట్రీస్ అంతా కూడా మనకు సిల్వర్ లో ఇచ్చారు. ఫ్లవర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఒకటి వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో, బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్, ఇట్లా ఆల్టర్నేట్ గా బంచెస్ అనేది ఇచ్చారు అనమాట. ఫ్లవర్స్ అంతా కూడా ఈ ట్రీస్ కంతా కూడా మనకు సిల్వర్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ జూట్ బార్డర్ ఇచ్చారండి. పైన ఏది ఇచ్చారో కింద అదే బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, ఈ బంచెస్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేశారు. ఓకే, పళ్ళు పార్ట్ కూడా యాస్టీస్ గా అలాగే వచ్చింది. ఇది ఎండింగ్ మాత్రం పింక్ పళ్ళు ఇచ్చేసారు, హెవీగా ఇచ్చేసారు బార్డర్ లోది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్స్ అంతా కూడా మనకు లెవెండర్ కలర్ లో తీసుకున్నారు కదా, అదే లెవెండర్ పర్పుల్ షేడ్ లోనే మనకు బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట జూట్ మీద. దీని ప్రైస్ వచ్చేసి మనకు 5800 రూపీస్. వావ్, 5800. చాలా పార్టీ లుక్ కూడా ఉంది. చూసారు కదండి, చాలా ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉందండి. అలాగే పార్టీ వేర్ కి ఈజీగా క్యారీ చేయొచ్చండి. మరి ప్రైస్ వచ్చేసి 5800 రూపీస్. ఇది వచ్చేసి మనకు బేల్ సిల్క్ లో తీసుకున్నారండి. బేల్ సిల్క్ లో వస్తుంది అనమాట. అంటే ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకు 2 షేడ్స్ తీసుకున్నారు. ఇందులో కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు బ్లూ అండ్ పికాక్ కలర్ అనేది తీసుకున్నారు అనమాట. ఆ 2 షేడ్స్ వల్ల మనకు మంచి కలనేతగా కనిపిస్తుంది. చాలా గ్రాండ్ గా కూడా ఉంది సారీ. ఇది పట్టు సారీస్ లోనే వస్తూ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు టెంపుల్స్ అనేది చాలా బ్రాడ్ గా ఇస్తూ ఉంటారు. ఫ్రిల్స్ అంతా కూడా మనకు టెంపుల్స్ డిజైన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, 3 rows లాగా టెంపుల్స్ అనేది తీసుకున్నారు. మధ్యలో కొంచెం వీవింగ్ అనిపించేటట్టుగా. బార్డర్ చూసినట్లయితే సేమ్ 2 sides ఇదే బార్డర్ కంటిన్యూ లో వస్తుంది. కడ్డీ బార్డర్ కొంచెం విడ్త్ ఇచ్చారు. మళ్ళీ మనకు షోల్డర్ నుంచి చూసినట్లయితే షోల్డర్ పార్ట్ గ్రాండ్ గా ఇంకొంచెం డార్క్ కలర్, డార్క్ కలర్ లో మనకు ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ బ్లూ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు నావీ బ్లూ అనేది చేసుకున్నారు అనమాట. దీంతో కూడా మొత్తం అంతా కూడా మనకు క్రీపర్స్ అనేది తీసుకున్నారు. కలాంజలి స్టైల్లో మనకు మొత్తం వర్క్ అనేది తీసుకున్నారు. ఓకే, చాలా రిచ్ లుక్ ఉంది శారీ ఓవరాల్ గా. శారీ పళ్ళు పాటు షోల్డర్ మొత్తం ఇలాగే ఉంది, ఇలా వస్తుందండి. పళ్ళకి మళ్ళీ మనకు కడ్డీ బోర్డర్ అనేది ఇస్తారండి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చేసారు. శారీ అయితే ఏదైతే మనకు కలర్ వచ్చిందో అదే కలర్ అనేది మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. సారీ రేట్ కూడా మనకి చాలా రీజన్ గానే ఉంది. 6400 రూపీస్. 6400 చాలా బాగుంది. మరి చూసారు కదండి, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి 6400. ఇది వచ్చేసి మనకు జరీ కోట వస్తుందండి. జరీ కోట వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్ బోర్డర్ తీసుకున్నారు. రెడ్ కలర్ తోటి ఒక బోర్డర్ అనేది చిన్న బోర్డర్ ఇచ్చేసారు అనమాట. దీంట్లో కూడా మనకు బ్లాక్ బేసిక్ మీద ప్లెయిన్ గా ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్స్ అన్నట్టు లైన్స్ లాగా మనకు గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు. మధ్యలో చూసినట్లయితే మొత్తం టిష్యూ మీద మనకు షిమ్మర్ టిష్యూ మీద మనకు అంతా కూడా టెంపుల్స్ అనేది మనకు క్రీమ్ కలర్ టెంపుల్స్ ఇచ్చారు. ఇది కూడా మనకు క్రాస్ లైన్స్ లో టెంపుల్స్ అనేది యాడ్ చేశారు అనమాట. మొత్తం అంతా కూడా కింద బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు పైన వచ్చేసి బ్లాక్ బోర్డర్ చూసాం కదా, కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ బోర్డర్ చూసాము. దానిపైన నుంచి ఏంటంటే మళ్ళీ మనకు సేమ్ షెల్ఫ్ వీవింగ్ కాకుండా ప్లెయిన్ గా టిష్యూ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా హ్యాండ్ వర్క్ అనేది తీసుకున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మనకు రోజ్ ఫ్లవర్స్ మీద నుంచి ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు రన్ అవుతున్నట్టుగా క్రీపర్స్ అనేది డిజైన్ చేశారనమాట. ఈ డిజైన్ అంతా కూడా క్రీపర్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద తీసుకున్నారు. కలర్స్ మాత్రం మనకు రోజ్ ఫ్లవర్స్ అనేది మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఈ ఇన్నర్ లైన్ లో అంతా కూడా మళ్ళీ మనకి ఏంటంటే బ్లాక్ దాని మీద వర్క్ అనేది తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ చాలా బాగుంది. ఫినిషింగ్ ఫ్లవర్స్ కంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ లీవ్స్ కి ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు క్రీమ్ కలర్ అనేది హాఫ్ ఆఫ్ లీవ్స్ లాగా డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ లీఫ్ వర్క్ కూడా బార్డర్ మొత్తం యాస్టీస్ గా సేమ్ వస్తుందండి. గోల్డెన్ పల్లో ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు సిల్వర్ అండ్ గోల్డెన్ అనేది యూజ్ చేశారనమాట. సిల్వర్ కలర్ గోల్డెన్ కలర్ ఇచ్చారు.
ఒక వేవ్ వచ్చేసి సిల్వర్ ఇచ్చారు, ఇంకో వేవ్ చూసినట్లయితే గోల్డెన్ అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి ఒక బార్డర్ మనకి రెడ్ ఇచ్చారు, ఇంకో బార్డర్ బ్లాక్ ఇచ్చారు. ఎందుకంటే మనకు పై బార్డర్ కింద బార్డర్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నారు కాబట్టి ఇలా డిజైన్ చేశారు అనమాట. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే జస్ట్ మనకు క్రీమ్ కలర్ మాత్రం సేమ్ వస్తుంది. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది వర్క్ చేంజ్ అవుతుంది. కలర్ వచ్చేసి మనకు బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చేస్తారు. ఓకే, బార్డర్స్ కూడా రెడ్ అండ్ బ్లాక్ ఇచ్చేసారు. ఓకే అండి, మరి దీని ప్రైస్ వచ్చేసి మనకి 2950 పడుతుంది. 2950 చాలా బాగుంది. చూసారు కదండి, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి 2950 అండి. మరి ఇలాంటి శారీ ఇమీడియట్ గా మీరు పర్చేస్ చేయాలి, లేకపోతే ప్రజ్ఞా షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. అలాగే వీరికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది కుకట్పల్లిలోని వివేకానంద కాలనీ. మరి అలాగే హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే ఇక్కడ లభ్యమవుతాయి. ఇది వచ్చేసి మనకు షేడెడ్ లో తీసుకుంటాం అనమాట. యాష్ కలర్ లోనే మనకు 2 షేడ్స్ అనేది, ఒకటి వచ్చేసి మనకు లైట్ యాష్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి మనకు డార్క్ యాష్ లో తీసుకున్నాను. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు షిమ్మర్ అనేది వచ్చింది. అంటే షిమ్మర్ అంటే మనకు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందేమో వాష్ చేస్తే అన్నది కాకుండా దీంట్లోనే ఇన్నర్ లాక్ స్టైల్ ఇస్తారనమాట. మొత్తం దీంట్లోనే ఇంక్లూడ్ అయిపోతూ వస్తుంది. దీని బోర్డర్స్ అవునండి, దీని బోర్డర్స్ చూసినట్లయితే మనకు మళ్ళీ మక్మల్ క్లాత్ మీద బోర్డర్స్ అనేది తీసుకున్నారు. బ్లాక్ మీద మనకు ఈ కలర్ అనేది బాగా బ్రైట్ వస్తుంది అనమాట, స్కై బ్లూ లో. దీంతో కూడా మనకు హనీ మిరర్స్ అనేది ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా. దీంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు చిన్న గోల్డెన్ లేస్ అనేది ఇచ్చారు. గోల్డెన్ అనే దాంట్లో కూడా ఏంటంటే మనకు షిమ్మర్ షేడ్ లోనే ఇచ్చారనమాట, షైనింగ్ వస్తూ ఉంటుంది. అంటే సారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది అండి ప్లెయిన్ గా. షోల్డర్ నుంచి మళ్ళీ మనకి ఈ బార్డర్ మనకు సేమ్ ఇచ్చారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ యాడ్ చేయకుండా ఓన్లీ జస్ట్ స్టోన్ అనేది కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఇచ్చారు. దీంట్లో వచ్చేసి గోల్డ్ మీద అంతా కూడా మనకు సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చారు. సిల్వర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. స్టోన్ చేసేసారు అంతా కూడా మనకు ఫిల్ చేశారు అన్నమాట. సో బాటమ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ యూస్ చేస్తే పైన సిల్వర్ అండ్ గోల్డ్, పళ్ళు ఎండింగ్ లో కూడా ఈ కలర్స్ యూస్ చేస్తారు. ఈ కలర్స్ వచ్చేసి ఎండింగ్ లో వచ్చేసి బ్లౌజ్ కి మళ్ళీ మనకు దీంట్లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. ఏంటంటే మొత్తం బ్రాసో లాగా డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లాక్ కలర్ తీసుకొని బ్లాక్ కలర్ బ్లౌజ్ అంతా కూడా బ్రాసో స్టైల్లో ఇచ్చేసారు. ఓకే, కానీ ఇది మనకు 3/4 హ్యాండ్స్ పెట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. శారీకి ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. మరి ఇది కలర్ చూస్తే కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. దీంట్లో ఏమైనా కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? లేదండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్ కాబట్టి మనకు 1 పీసెస్ వస్తుంది. ఓకే అండి, కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది, 1350 కి 1350. నైస్. చూసారు కదా, చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంది. అలాగే ఒక క్లాత్ కి సంబంధం లేకుండా డిఫరెంట్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ లో ఉందండి. మరి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ మన సారీ లైట్ పింక్. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో, అంటే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాను. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బోర్డర్స్ అనేది ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకు చైనీస్ బొమ్మలు అనేటివి ఇచ్చారు. ఆ బొమ్మలు కూడా ఏంటంటే మనకు డాల్స్ అంతా కూడా బ్లూ కలర్ మీద చిన్న చిన్న డాల్స్ ఇచ్చారనమాట. మొత్తం ఒక రోలో 2, ఇంకో మనకు 1 అట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇది మనకు లైట్ కలర్ కాబట్టి ఈవినింగ్స్ పార్టీస్ కానివ్వండి, ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. తక్కువే కాబట్టి మనకి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది. దీంట్లో వచ్చేసి మనకు గోల్డెన్ లో కూడా మనకు చైనీస్ బొమ్మలు అనేది ఇచ్చారు. దీంట్లో కూడా ఈ బొమ్మలు ఏంటంటే మనకు ఒకటి ఐడల్ ఇచ్చారు, ఇంకోటి చూసినట్లయితే డిఫరెంట్ గా ఇచ్చారు. మళ్ళీ మనకు కోకోనట్ ట్రీ ఇచ్చారు, ట్రీస్ ఇచ్చారు. ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్లు అంతా కూడా తీసుకున్నారు. చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. అంటే ఈ చైనీస్ బొమ్మలు ఇచ్చేసి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు టెంపుల్స్ తోటి ఇచ్చారు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా సారీ మొత్తం ఇలానే వస్తుందండి. షోల్డర్ నుంచి చూస్తే మళ్ళీ మనకు ఇవి హెవీగా ఇచ్చారు. ఈ బంచెస్ అనేది హెవీగా వస్తాయి, ఫుల్ ఫిల్ ఇచ్చారు. దగ్గర కూడా ఇచ్చినట్టు కొంచెం. పళ్ళకి వచ్చేసి మనకు సేమ్ ఇలానే ఇచ్చేసిస్తారనమాట. ఓకే, నైస్. సేమ్ బార్డర్ ఇచ్చేసేసి ఇదే బార్డర్ కంటిన్యూలో వచ్చేస్తుంది. ఈ గోల్డెన్ లైన్స్ కూడా యాడ్ చేశారు. బ్లౌజ్ కి వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసి గోల్డెన్ బార్డర్ అనేది కొంచెం బ్రాడ్ సైజులో ఇచ్చారు. ఇటు సైడ్ మనకు చిన్న సైజులో గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఓకే, నైస్ అండి. దీంట్లో మరి కలర్స్ ఉన్నాయి. బేబీ పింక్ అనగా చాలా మంది అడిక్ట్ అయిపోతారు. ఇంకా ఇలాంటి మనకు మాక్సిమం 5-6 కలర్స్ ఉన్నాయి. 5-6 కలర్స్ ఉన్నాయి. రేట్ కూడా మనకు 1400 కి 1400. చాలా పార్టీ వేర్ రిచ్ లుక్ గా ఉంది. చూసారు కదండి, చాలా ప్రైస్ మాత్రం రీజనబుల్ గా ఉందండి. ప్రైస్ వచ్చేసి 1400 ఓన్లీ. ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు స్ట్రైప్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఒకటి వచ్చేసి మనకు
మెరూన్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు రెడ్ కలర్ ఇట్లా ఇచ్చేసేసి మధ్యలో ఈ 2 rows మధ్యలో ఏంటంటే మనకి స్ట్రైప్స్ డిజైన్ మధ్యలో 2 కలర్స్ కాంబినేషన్ తోటి మనకు లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు పోల్కో డాట్స్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు ఫుల్ పోల్కో డాట్స్ లాగా కాకుండా చిన్న చిన్న సన్నటి లైన్స్ లాగా డిజైన్ అనేది మనకు డిజిటల్ లాగా తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా కడ్డీ బోర్డర్ కాకుండా సన్నటి లైన్స్ లాగా మనకు బోర్డర్స్ అనేది తీసుకున్నారు. 2 sides మనకు అలానే బోర్డర్స్ వచ్చాయి. మిడిల్ అంతా కూడా మనకి ఇలా ఆల్టర్నేట్ గా వస్తుంటాయి అనమాట. ఒకటి రెడ్ ఒకటి మెరూన్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బ్లాక్ అండ్ బేసిక్ లో తీసుకున్నారు. మధ్యలో ఫ్లవర్స్ అంతా కూడా మనకు ఈ సర్కిల్స్ అంతా కూడా గోల్డెన్ లో తీసుకున్నారు. గోల్డెన్ ఇచ్చేసారు. మెరూన్ అండ్ బ్లాక్ ఆల్టర్నేట్ గా వచ్చాయి కాబట్టి చాలా డిఫరెంట్. సారీ అంతా కూడా మనకు ఇలానే ఫుల్ వచ్చేస్తుందండి. ఫుల్ సారీ వస్తుంది అనమాట. పల్లోకి మాత్రం మళ్ళీ మనకు డిఫరెంట్ గా బ్లాక్ కలర్ పల్లో తీసుకొని దీంట్లో కూడా ఏంటంటే మనకు రెడ్ కలర్ తోటి సన్న లైన్స్ ఇచ్చేసి దీంట్లో మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు టెంపుల్స్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే టెంపుల్ కూడా మనకు క్రాస్ లాగా టెంపుల్స్ అనేది తీసుకున్నారు. పల్లో పాటలో మనకు ఒక 6 టెంపుల్స్ అనేది క్రాస్ స్టైల్ ఇచ్చేసాయి. డిఫరెంట్ షేప్ లో ఇచ్చారు క్రాస్ లైక్. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. రెడ్ బ్లౌజ్ ఓకే ప్లెయిన్ ఇచ్చేసారు. బ్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు, దీన్ని రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి. బ్లాక్ కలర్ మాత్రం జనరల్ గా అదే కలర్ ఉంది. ఈ కలర్స్ అనేది మనకు చేంజ్ అవుతూ ఒక 6-7 కలర్స్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనే ఉంది. 1400 కే సారీ. 1400 చూస్తే లైక్ పట్టులా ఇంకా ఫ్యాన్సీ రిచ్ లుక్ ఉంది. ప్రైస్ వచ్చేసి 1400. వెరీ నైస్ అండి. ఓకే చూసారు కదండి, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్. ఇలాంటి శారీ మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. అలాగే వీరికి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. లైక్ దిల్సుఖ్ నగర్ లాంగ్ అనుకునే వారికి అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, నియర్ కుకట్పల్లి ఉన్న వారికి కుకట్పల్లిలోనే ఒక బ్రాంచ్ ఉందండి. కుకట్పల్లి వివేకానంద కాలనీలో బ్రాంచ్ అవైలబుల్లో ఉందండి. మరి తప్పకుండా విజిట్ చేయండి. అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అలాగే డిఫరెంట్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లో డిఫరెంట్ కలెక్షన్స్ మాకు మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ప్రజ్ఞా శారీస్లో అరుణ గారు చాలా డిఫరెంట్ కలెక్షన్ని, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ని మన కోసం చూపించారు కదా. మరి ఇలాంటి శారీస్ని మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా శారీస్. మరి ఇది వాటి బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.